హలో గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు డీల్ విత్ ఎక్స్టర్నల్ ఇన్ వైవా. వైవా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా ఇట్స్ సెకండరీ. ఫస్ట్ మీరు మెయింటైన్ చేయాల్సింది మీ పర్సనాలిటీ, బిహేవియర్ అండ్ యాటిట్యూడ్. ఎక్స్టర్నల్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే దానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఏదైతే ఫియర్ మీలో ఉందో దాన్ని క్లాస్ బయటే వదిలేయండి. వన్స్ మీరు ఎక్స్టర్నల్ ఉన్న క్లాస్కి వెళ్తున్నారు అంటే యూ షుడ్ బీ కాన్ఫిడెంట్. క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మే ఐ కమ్ ఇన్ మ్యామ్ లేదా మే ఐ గెట్ ఇన్ సార్ అని రెస్పెక్ట్ఫుల్గా అడగాలి. అంతేకాని మీకు నచ్చినట్టు క్లాస్ రూమ్లోకి ఏదో ఫ్రెండ్ని మీట్ అవుతున్నట్టు వెళ్ళిపోవడం, క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాక గెట్ ఇన్ సార్ అని పర్మిషన్స్ అడగడం లాంటివి చేయకూడదు. వన్స్ మీరు క్లాస్లోకి రాగానే మీ ఎక్స్టర్నల్ కూర్చోమని చెప్పేదాకా ఆగండి, లేదా మే సిట్ డౌన్ సార్ అని అడగండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఎక్స్టర్నల్ మైండ్లో మీకు ఒక ఇమేజ్ అనేది పెరుగుతుంది, మీ పైన ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఏదైతే ఫైల్ మీరు తీసుకొని వెళ్తారో దాన్ని మీరే హ్యాండ్స్లో హోల్డ్ చేయండి. అంతేకాని ఆ ఫైల్ని టేబుల్ పైన పెట్టడం, ఎక్స్టర్నల్ అడగక ముందే ఇచ్చేయడం లాంటివి చేయొద్దు. మనకి వచ్చే ఎక్స్టర్నల్ సాఫ్ట్ అయినా అయి ఉండొచ్చు, స్ట్రిక్ట్ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. వాళ్ళు అడుగుతారు, వేర్ ఈజ్ యువర్ ఫైల్, గివ్ యువర్ ఫైల్ అని. అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. ఫైల్ ఇవ్వడం కూడా ఒక మేనర్లో ఇవ్వాలి. మీకు నచ్చినట్టు ఒక హ్యాండ్తో ఇవ్వడం, ఫైల్ టేబుల్ పైన వేసేయడం చేయకండి. సమ్ స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు ఏం అడుగుతారో అని. వన్స్ మీరు భయపడితే అందరు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు. కామ్గా ఒక పాజిటివ్ స్మైల్తో కాన్ఫిడెంట్గా ఉండండి. డోంట్ బీ నర్వస్. అలా ఉంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. వైవా క్వశ్చన్స్కి మీకు 5 or 10 మార్క్స్ అయితే ఉంటాయి. మీరు ప్రాజెక్ట్ ఫైల్ రాసినందుకు మీకు డెఫినెట్లీ 5 out of 3 మార్క్స్ అయితే వస్తాయి, మీరు మీ బిహేవియర్ అనేది మెయింటైన్ చేస్తే. కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్టర్నల్స్తో రూడ్గా మాట్లాడడం, గొడవలు పెట్టేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఆన్సర్స్ చెప్పకపోయినా మీకు 4 మార్క్స్ అనేది వేస్తారు. మీ వే ఆఫ్ టాకింగ్ రూడ్గా ఉంది అనుకోండి, మిమ్మల్ని పాస్ అవుట్ చేయరు. మీ ఎక్స్టర్నల్ మార్క్స్ అనేటివి మీ ఎక్స్టర్నల్ చేతిలో ఉంటాయి. ఆ 10 minutes మీరు డీసెంట్గా అండ్ డిగ్నిటీగా మీ బిహేవియర్ని మీరు మెయింటైన్ చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ అందరూ యూనిఫామ్లోనే వెళ్తారు. యూనిఫామ్ లేని వాళ్ళైతే ఫార్మల్స్లో వెళ్ళండి.